అనుకుంటుంది మా అమ్మ చేసిందా దేంతో చేసినావు? ఎలా ఉంది చెప్పాలి, నిజంగా చెప్పాలి. మరి బయట కొనేలాగా ఉందా? బయట కొన్ని చాక్లెట్ అంతా స్వీట్ లేదేంటి అనుకుంటున్నావా? స్వీట్ ఉంది, అది మింగమా నోట్లో. సేమ్ పించ్, సేమ్ పించ్. స్నానం చేసినావా? పౌడర్ స్మెల్ వస్తుంది. చేసింది చేసినవా చెప్పు. స్నానం చేసినవా సుదీక్ష? చేసావా? నోట్లో మింగవే. మా సుదీక్షకు బయట మింగలే, బయట చాక్లెట్ తింటది. హోమ్ మేడ్ చాక్లెట్ చూడండి ఎలా నోట్లో పెట్టుకుందో. మింగనే మింగట్లేదు. బయట చాక్లెట్ టక్క టక్క తినేస్తుంది, అప్పుడు పళ్ళు పాడైపోతాయి. నోట్లో మింగు. ఆను ఒకసారి, ఆను ఆను. అది వచ్చేస్తానే వాళ్ళు. ఆనవే. లాల కావాలా? ఆను ఆను. లాల కావాలా? వాటర్ అంటే దానికి వాటర్తో దొంగ మొక్కం, దొంగ మొక్కండి, దొంగ మొక్కండి. ఇంట్లో చేసే చాక్లెట్ నచ్చాయి పిల్లకి, బయట చాక్లెట్ కావాలి. ఈ చాక్లెట్స్ అన్ని నిజంగా టేస్ట్ మాత్రం చాలా బాగుంది. చూడండి ఒక్కొక్కటి ఒక్కొక్క షేప్లో. లవ్ సింబల్, ఇలా సిలికాన్ మోడ్స్ ఉంటాయి కదా, మంచి షేప్లో ఉన్నాయి. మీ ముందే తిని చూపిస్తాను. చాలా బాగుంది టేస్ట్. అంటే నెయ్యి ఫ్లేవర్ వస్తుంది, స్వీట్ ఓకే బాగుంది. నేను రాగి పిండి కలిపిన కాబట్టి కొంచెం రాగి పిండి టేస్ట్ తెలుస్తుంది అంతే, కానీ చాలా బాగుంది. ఇంకా మనకు ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది, కానీ మనకు స్వీట్ తినాలి అనిపించినప్పుడు ఇలా చేసుకుంది బెస్ట్. హెల్దీగా డ్రై ఫ్రూట్స్ వేసాను, రాగి పిండి వేసాను, బెల్లము, నెయ్యి, కొంచెం కోకో పౌడర్ చాలా తక్కువ క్వాంటిటీ వేసాను. కలర్ కోసము, చాక్లెట్ కలర్ రావడం కోసము. ఇంకా చాలా చాలా బాగుంది. స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా చేసుకోండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. చాక్లెట్ టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. ఇన్ని చాక్లెట్లు అయ్యాయి చూడండి. పిల్లలకు బయట చాక్లెట్లు అస్సలు మంచిది కాదు, ఒక డ్రగ్ లాగా అలవాటు అయిపోతుంది. మా సుదీక్ష కూడా రోజు ఇంటికి వస్తే చాక్లెట్ అనేది ప్రాణం తీస్తుంది. ఆ బయట చాక్లెట్లు ఇద్దామంటే మనసు ఒప్పట్లేదు, అది మంచిది కాదు కదా. అది ఇస్తేనే ఇంటికి వస్తుంది, చాక్లెట్ ఇస్తా అంటేనే ఇంటికి వస్తుంది. సో దానికోసం ఇలా చేశాను. అంటే ఇంతకుముందు డ్రై ఫ్రూట్స్తోనే చేశాను, లైన్ డేట్స్, ఓన్లీ డ్రై ఫ్రూట్స్ అలా వేసి నార్మల్గా చేశాను అనమాట. కానీ ఈసారి కోకో పౌడర్ యూజ్ చేసి సేమ్ చాక్లెట్ లాగా ఉండేటట్టు చేశాను. కానీ దానికి అది గుర్తుపట్టేసింది. కాకపోతే మళ్ళీ వచ్చినప్పుడు అదే చాక్లెట్ ఇస్తాం కాబట్టి సో దానికి చాక్లెట్ అనేది మర్చిపోతుంది మెల్లిమెల్లిగా అని నేను అనుకుంటున్నా. ఎప్పుడు అడిగినా ఇదే చాక్లెట్ ఇచ్చేస్తాము. ఇంకా సో మెల్లిమెల్లిగా చాక్లెట్ మర్చిపోయి ఇది తినడానికి ట్రై చేస్తుంది. వేపాకైనా సరే తింటుంటే వేప తీయగా ఉండు అనే సామెత ఉంది కదా, వేప తింటూ ఉంటే చేదు అనేది పోయి మనకు తీయగా అనిపిస్తుంది. ఏదైనా సరే ఒక అలవాటు చేసుకుంటే సరిపోతుంది. అందుకే వచ్చినప్పుడు అలా చాక్లెట్ అడిగితే ఇదే ఇద్దామని ఫిక్స్ అయిపోయినాం అనమాట. అది తిని మెల్లిగా ఇంకా కొన్ని రోజులకి దానికే నచ్చుతుంది. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇలాగే చేసి పెడతానని నేనైతే డిసైడ్ అయిపోయా. అయితే నేను డ్రై ఫ్రూట్స్లో ఏవైనా ఒక 2-3 రకాలు తీసుకోవచ్చు. నేనేమో పూల్ మక్కన, కాజు తీసుకున్నాను. వాటిని డ్రై రోస్ట్ చేసేసి దాన్ని పొడి చేశాను. ఆ తర్వాత రాగి పిండి తీసుకున్నాను అండి. నేను రాగి పిండిని మంచిగా ఒక 15 మినిట్స్ మీడియం స్టవ్ మీడియంలో పెట్టి వేయించిన. దీన్ని మిక్సీలో వేసి ఆ తర్వాత బెల్లం పౌడర్ని వేశాను. నేను మంచి ఆర్గానిక్ బెల్లం తీసుకున్నానండి. అది మిక్సీలో వేసిన తర్వాత ఓన్లీ 2 స్పూన్స్ మాత్రమే కోకో పౌడర్ తీసుకున్నా, అది ఎక్కువ తీసుకోలేదు కోకో పౌడర్ని. ఇంకా దాంట్లో మంచిగా నెయ్యి, ఇంట్లో చేసిన నెయ్యి అనమాట. అది అమ్మ పంపిస్తుంది, నేను కూడా ఇంట్లో చేస్తున్నాను ఈ మధ్య. ఆ నెయ్యి వేసి ఇంకా బాగా మిక్స్ చేసిన తర్వాత ఈ మోల్డ్ మీషోలో తీసుకున్నాను.
ఫస్ట్ టైం ఇంకా వేస్తున్నాను అనమాట దీంట్లో. మంచిగా లవ్ సింబల్ ఉన్నవి, ఇంకా వేరే ఉన్నాయి. ఇంకొకటి ఆల్ఫాబెట్స్ కూడా ఉన్నాయండి. నెక్స్ట్ టైం ఆల్ఫాబెట్స్లో వేసి దానికి ఇస్తాను. ఇంట్రెస్ట్గా కూడా ఉంటుంది కదా చిన్నపిల్లలకి. ఆల్ఫాబెట్స్ చదివించినట్టు ఉంటుంది. అది చాక్లెట్ రూపంలో, వాళ్ళకి ఇష్టమైన చాక్లెట్ రూపంలో ఆల్ఫాబెట్స్ని చూపిస్తే వాళ్ళకి ఇంకా ఇంట్రెస్ట్గా ఉంటుంది కదా. నెక్స్ట్ టైం అలా చేస్తాను. ఇంకా దీంట్లో వేసేసి దీంట్లో జాగ్రత్తగా వేయడం అనమాట. చుట్టూ అంటుకుంటే అదంతా తుడిచేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టాను. నెక్స్ట్ డేకి మంచిగా చాక్లెట్లు రెడీ అయిపోయాయి. ఫస్ట్ నేనే చేశాను కాబట్టి నేనే తిని చూశాను. కానీ క్యూరియాసిటీ కూడా ఉంటుంది, మనం ఫస్ట్ టైం చేస్తే దాన్ని ఎప్పుడెప్పుడు తిని ఎలా ఉందో చూడాలి అని చెప్పి ఫస్ట్ నేను తిన్నాను. కానీ టేస్ట్ మా చాలా బాగుంది. రాగి పిండి ఫ్లేవర్, నెయ్యి ఫ్లేవర్ వస్తుందన్నమాట. కానీ తీయగా మంచిగా ఉంది. స్వీట్ తినాలనుకున్నప్పుడు ఇలా చేసుకోవచ్చండి. ఓకే అండి, నా చాక్లెట్ కనుక నచ్చితే, అదే అండి చూడడానికి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. మన ఇంటికి ఒక కొత్త ఫ్రెండ్స్ని తీసుకురావడానికి నర్సరీకి వెళ్ళాను. అదేనండి చెట్లు తీసుకురావడానికి. ఈ మధ్య చాలా రోజులైంది చెట్లు కొనక. ఇంతకుముందు అయితే 2 monthsకి ఒక చెట్టు కొనివ్వమని మా వారితో డీల్ మాట్లాడుకున్నాను అనమాట. 2 monthsకి ఒక చెట్టు కొనేదాన్ని కంపల్సరీ. ఈ మధ్య 6 months అయింది. ఇంకా వర్షాకాలం వచ్చింది కదా, ఆ చెట్లు కొందామని చెప్పి నర్సరీకి వెళ్ళాను. ఒక 2 చెట్లు కొనుక్కున్నాను. దాన్ని చూడగానే టెంప్ట్ అయిపోయాను. చామంతి చెట్టుని, మొగ్గలు, చెట్టు నిండా మొగ్గలు ఉన్నాయి. కానీ ఇంటికి వచ్చాక రావట్లేదు, మీ నర్సరీలో చూస్తే బాగుంటుంది, ఇంటికి వెళ్ళాక రావట్లేదు అంటే కొన్ని టిప్స్ చెప్పాడు. ఇంకా దాన్ని ఫాలో అయితే సరిపోతుంది. చెట్టు ఎయిర్ని శుద్ధి చేస్తుంది. ఇది నీడకే ఉండాలంట. చామంతి చెట్టు ఏమో ఎండ కొంచెం అని చెప్పాడు. ఇది జూలై మంత్ అండి, ప్లాస్టిక్ ఫ్రీ మంత్. ఈ మంత్లో ఖచ్చితంగా చెట్లు కొని పెట్టుకోండి. కనీసం ఒకటైనా రెండైనా కొనండి ఫ్రెండ్స్, ఏమంటారు? హలో ఫ్రెండ్స్, ముందుగా అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజుకి మన యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ 35K అనమాట. చాలా హ్యాపీగా ఉంది. ఏదో జస్ట్ టైం పాస్కి అని చెప్పి స్టార్ట్ చేసిన నేను మీ లవ్ అండ్ సపోర్ట్ వల్ల ఇంతవరకు వచ్చాను. ఇక ముందు కూడా మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. ఈ మధ్య చాలా మంచి కామెంట్స్ వస్తున్నాయి, మీ వాయిస్ చాలా బాగుంది, మీ వీడియోస్ బాగుంటాయి అని చెప్పి. ఎక్కడికి వెళ్ళినా సబ్స్క్రైబర్స్ కలుస్తున్నారు కూడా, ఏ చోటుకి వెళ్ళినా. ఈవెన్ మొన్న మా వారి గురించి హాస్పిటల్కి వెళ్తే కూడా అక్కడ 2 సబ్స్క్రైబర్స్ కలిశారు. ఇక టెంపుల్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సబ్స్క్రైబర్స్ కలుస్తున్నారు, గుర్తుపడుతున్నారు, మీ వీడియోస్ బాగుంటాయి అని చెప్పి అప్రిషియేట్ చేస్తున్నారు. నిజంగా చాలా 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 హ్యాపీగా ఉందండి. అమౌంట్ రావడం పక్కన పెడితే, ఇలా మీ అందరు చూపిస్తున్న ప్రేమకైతే నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇక ముందు కూడా మీ సపోర్ట్ ఇలాగా ఉండాలని కోరుకుంటున్నాను. మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.